ఆంటిలియా భవనం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన భవనాల్లో ఒకటి. ఇది బిలియనీర్ ముఖేష్ అంబానీ నివాసం. ఇది ముంబైలోని దక్షిణ ముంబైలోని ఆల్టా మౌంట్ రోడ్లో ఉంది. ఈ భవన నిర్మాణం 2006లో ప్రారంభమై 2010లో పూర్తయింది. ఈ ఇంటి నిర్మాణానికి సుమారు $2 బిలియన్ అంటే 18,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ప్రస్తుతం మార్కెట్ ప్రకారం ఈ ఇంటి విలువ $4.6 బిలియన్. ఈ భవనాన్ని భూకంపాలను తట్టుకునేలా నిర్మించారు. యాంటిలియా అనగానే మనకు ఆకాశాన్నంటే భారీ విలాసం గుర్తొస్తుంది. ఆ భవనం మధ్య అంతస్తులో పార్కింగ్ చేసే విలాసవంతమైన కార్లు, టాప్లో హెలిప్యాడ్, అత్యాధునిక సౌకర్యాల గురించి చాలా చర్చ సాగుతుంది. కానీ అంతటి సంపన్న కుటుంబం ఉండే ఆ ఇంట్లో ప్రతిరోజు 4,000 రోటీలు ఎవరి కోసం సిద్ధమవుతాయో తెలిస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేరు. అంబానీల వంటగది నిర్వహణ అత్యంత క్రమశిక్షణతో భారతీయ మూలాలను ప్రతిబింబించేలా ఉంటుంది. ముఖ్యంగా ప్రతిరోజు అక్కడ దాదాపు 4,000 రోటీలు తయారవుతూనే వార్త అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే ఇంత పెద్ద మొత్తంలో రోటీలు ఉండడానికి కారణం విలాసం కంటే కూడా బాధ్యత, పనివారి ఆకలి విషయంలో ఆలోచనాత్మక ప్రణాళిక ఎంతో గొప్పవని చెప్పొచ్చు. ఇంట్లో పనిచేసే వారందరూ అక్కడే టిఫిన్, కాఫీ, మిల్క్, భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి డిన్నర్, జ్యూస్ కూడా తీసుకుంటారు. వీటిని నిర్వహించడానికి మొత్తం 10 మంది మేనేజర్లు వర్క్ చేస్తారట. యాంటిలియాలో తయారయ్యే ఈ వేలాది రోటీలు కేవలం అంబానీ కుటుంబ సభ్యుల కోసమే కాదు, ఆ భారీ భవనంలో పనిచేసే వందలాది మంది సిబ్బంది, భద్రతా సిబ్బంది, నిత్యం వచ్చే అతిథులందరికీ అక్కడే భోజన సౌకర్యం ఉంటుంది. దాదాపు 600 మంది సిబ్బంది పనిచేస్తుంటారు. వారిలో డ్రైవర్లు, క్లీనర్లు, సెక్యూరిటీ గార్డులు, టెక్నీషియన్లు, రోజువారీ అతిథులు, ఇతర అసిస్టెంట్లు ఉంటారు. వారందరూ అక్కడే ఫుడ్ తీసుకుంటారు. యాంటిలియా అనేది ఒక చిన్నపాటి వ్యవస్థ వంటిది. అక్కడ పనిచేసే ప్రతి ఒక్కరికి ఇంటి భోజనాన్ని అందించాలనే ఉద్దేశంతోనే ఇంత భారీ స్థాయిలో వంటలు జరుగుతుంటాయి. ప్రత్యేకమైన వంటశాలలో షిఫ్ట్ల వారీగా పనిచేసే నిపుణులైన షెఫ్లు ఈ ఆహారాన్ని సిద్ధం చేస్తారు. అంబానీ కుటుంబం పక్కా శాకాహార నియమాలను పాటిస్తుంది. ప్రపంచంలోని ఖరీదైన వంటకాలు అందుబాటులో ఉన్న ముఖేష్ అంబానీ మాత్రం పప్పు, అన్నం, రోటీ వంటి సాధారణ భారతీయ భోజనాన్ని ఎక్కువగా ఇష్టపడతారు.